14వ అధ్యాయం 15 16 అయిపోయిందమ్మా, 17 చదవాలి. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం వలన జ్ఞానము, రజోగుణం వలన లోభము, తమోగుణం వలన ప్రమాదమోహాదులు, అజ్ఞానము తప్పగొత్తోన్నములగుచుండును. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. మళ్ళీ ఈ 3 గుణాల నుంచి ఏమేమి వస్తాయో మళ్ళీ ఇంకా విపులంగా మళ్ళీ చెప్పడం జరిగింది. సత్వాత్ సంజాయితే జ్ఞానం, సత్వగుణం ఉంటేనే జ్ఞానం అన్నది వస్తుంది. సత్వగుణం లేకుండా జ్ఞానం రావడం అన్నది జరగదు. అంటే రజోగుణంతోనో తమో గుణంతోనో నా మనసు ఉన్నప్పుడు, లేదా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి పరిసరాలు ఉన్నప్పుడు, ఎటువంటి పరిసరాలు, రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రేరేపించేటువంటి పరిసరాలు ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు, అటువంటి మనుషుల మధ్య మనకి జ్ఞానం అన్నది రాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి, సత్సంగం అతి ముఖ్యం అని తెలిసింది కదా. జ్ఞానం ఎవరికన్నా కావాలి అని అనుకున్నట్లయితే ఒక సత్సంగమో, ఒక మందిరమో, ఒక ఏకాంత స్థలమో ఇవి ఉంటే తప్ప మనకి సత్వగుణం అన్నది రాదు. ఆ సత్వగుణంలో లేకుండా మనకి జ్ఞానం అన్నది రాదు. మన ఇంట్లో మనం కూర్చొని పూజ చేసుకొని ఏదో ఆ పరిసరాల్లో నాకు జ్ఞానం తెచ్చుకుంటారంటే రాదు. అంటే ఇంట్లో సత్వగుణం అన్నది చాలా తక్కువ. ఇల్లు అన్నది సత్వగుణానికి నిలయం అయితే కాదు. రజోగుణ తమో గుణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకని సత్వగుణాన్ని ఎక్కువ పెంపొందించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకని కారణం, సత్వగుణంతో జ్ఞానం వస్తుంది. మరి రజోగుణం వల్ల ఏమొస్తుంది, లోభం వస్తుంది. లోభము ఇది చాలా మనకి తెలియకుండానే మనలో ఉన్నటువంటి గుణం, అది లోభం. ఎందుకంటే ఉన్నది పోతుందేమో, నేను అనుకున్నది రాదేమో, ఈ యొక్క లెక్కల్లో ఉండేది లోభము. ఆ లోభం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే దానికి దానం కానీ, ధర్మం కానీ, తపస్సు కానీ, ఒక మంచి కానీ, ఇవన్నీ ఆలోచనలు, దానికి సత్వగుణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవి రానివ్వదు. ముందు అదే వచ్చేస్తుంది. అది రాగానే నాకు రజోగుణంలోకి ఉన్నాను అని గమనించాలి. ఆ రజోగుణానికి ఉన్నాను అని తెలియంగానే నన్ను నేను కాసేపు ప్రశాంతంగా ఆగాలి. ఆగండి, ఆలోచించండి అనేవాళ్ళు కదా. ప్రశాంతంగా ఆగి, మానవ కర్మలు ఏమున్నాయమ్మా, మానవుడిగా పుట్టినందుకు మన కర్తవ్య కర్మలు ఏమి చెప్పాము, పంచయజ్ఞాలు, దానము, తపస్సు. ఇవి మానవ జన్మలో చేయాల్సినటువంటి పనులు. ఇవి పంచయజ్ఞాలు, మానవ యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, జ్ఞానయజ్ఞము, ఋషియజ్ఞం, ఇలాగా కదా. వాటికి సంబంధించింది జరుగుతుందా? ఈ ధనం కానీ ద్రవ్యం కానీ వాడే పరిస్థితి దానికైనా వాడుతున్నానా? వాడుతున్నప్పుడు నాలో లోపం ఎందుకు వస్తుంది? కర్తవ్యం కదా నాది. మానవుడిగా పుట్టినందుకు, మానవ జన్మగా ఎత్తినందుకు, నేను తెచ్చుకున్నందుకు, భగవంతుడి అనుగ్రహం నా మీద ఉన్నందుకు నేను చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఇదో కర్తవ్యం. ఈ కర్తవ్యంలో ఉన్నది కూడా నేను భగవంతుడు ఇచ్చింది మళ్ళీ భగవంతుడికి ఇవ్వడానికి, నా కర్తవ్యం నిర్వర్తించడానికి ఆయన సహకరిస్తున్నప్పుడు అన్నీ ఇచ్చి దాన్ని మళ్ళీ ఆయనకి అర్పించడానికి సమర్పణ భావం లేకుండా లోపత్వానికి గురవుతున్నానా అని ప్రశ్నించుకోవాలి. అలాగే దానంకి వచ్చేటప్పటికి, సేవకు వచ్చేటప్పటికి అది కూడా నా బాధ్యత, అది నా కర్తవ్యం. బాధ్యత కూడా నా కర్తవ్యం. అలాగే తపస్సు చేసేటప్పుడు ఏమిటి, నియమాలు. తపస్సు అంటే ఏంటి, నియమ నిష్టలు. అక్కడ కూడా లోపత్వం ఉండకూడదు.
సర్లే ఇవాళ ఏకాదశి కదా తినొచ్చన్నారు కదా, కొంచెం ఎక్కువ తిందాం. పళ్ళు తినమన్నారు కానీ ఇన్ని పళ్ళు తిందాం, అన్ని రకాల పళ్ళు తెచ్చుకోవద్దు అంటే లెక్క ఉండకూడదు. ఎంతో ఇక నువ్వు ప్రాణం నిలబడట్లేదు, నీరసంగా ఉంది, తిను పండు తిను. ఆ నీరసం పోగొట్టుకోవడానికి, నిన్ను నిలబెట్టుకోవడానికి తిను. లెక్కేస్తున్నాను కదా, అది లోపత్వం అంటే. అంటే జనరల్గా బయట మనం వాడే లోభి అంటామే, లోభి అంటే పిసినారని మన జనరల్ బయట అది కాదమ్మా, అది కాదు. చాలామంది అక్కడ ఆగిపోతారు. నేను పిసినాను కాదు, నేను చాలా లిబరల్ అంటే కాదు. ఎక్కడైతే ఈ 3 మానవుడుగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాల్లో ఎక్కడన్నా లోపత్వం వస్తుందా, నాకు ఏమన్నా లెక్కేసి వెయిట్ చూసుకొని నాకు అనుకూలంగా ఆలోచిస్తాను అన్నాడు. ప్రతిదీ నాకు అనుకూలంగా ఆలోచించి మళ్ళీ మైండ్ మనల్ని మభ్యపెట్టేస్తుంది. అది రజోగుణం యొక్క లక్షణం. కానీ మనం భగవంతుడి కార్యాలన్నీ కూడా ఏ గుణంతో చేయాలి? సత్వగుణంతో చేయాలి. మరి ఏకాదశి లాంటి పర్వదినం కావచ్చు, కృష్ణాష్టమి, జన్మాష్టమి, రామనవమి లాంటి అతి దివ్యమైనటువంటి పండగలు కావచ్చు, అవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనలో పూర్తిగా సత్వగుణం మాత్రమే ఉండాలి. మీరు సత్వగుణం లేకుండా శ్రీరామనవమి రోజు రామాయణం చదివినా రామాయణం ఒక నవల్లా అనిపిస్తుంది, కానీ అందులో లీలలు, అందులో ఆ భగవంతుడి యొక్క మహిమ మనకి తెలియదు. రజోగుణంతో చదివితే ఉపయోగం ఏముంది? తమోగుణంతో చదివితే ఏం ఉపయోగం ఉంది? తమోగుణంతో చదివితే ఆ రాముడు ఆ కైకేయి ఎందుకలా ఉందండి, అప్పుడు రామాయణ విషవృక్షం కనిపిస్తుంది మన మైండ్లో. రంగనాయకం రాసిన రామాయణ విషవృక్షం వస్తుంది, కల్పవృక్షం పోతుంది. ఎందుకని? మన తమోగుణంతో ఉంటాం కదా, మనమే చాలా తెలివైన వాళ్ళుగా అజ్ఞానంతో ఉంటాం. తమోగుణానికి ఏంటి అర్థం? పూర్తి అజ్ఞానం, కొంచెం కూడా అజ్ఞానం ఉండదు వాళ్ళకి. ఆ పూర్తి అజ్ఞానం చదివేటప్పటికి లేనిపోయిన డౌట్లు, శంకలు, దాని మీద ఎప్పుడైతే లాజిక్ ఈ మాట్లాడతాం అన్నమాట. సత్వగుణం అన్నది అతి ముఖ్యమైనది విషయం. మరి తమోగుణం వల్ల ఏమొస్తుంది? ఆల్రెడీ ప్రమాదం, అలసత్వం అండ్ నిద్ర అని మనం పూర్తిగా చదువుకున్నాం. దాంతోపాటుగా మోహం కూడా వస్తుంది. మోహగ్రస్తులు అయిపోతాం. మోహము అంటే అజ్ఞానము అంటే నన్ను కప్పేసింది, నా యొక్క వివేచనా శక్తిని కప్పేసింది. ఇక ఎటువంటి ఆలోచన శక్తి, నాలో ఉన్న ఆలోచన శక్తి మొత్తాన్ని తీసేస్తుంది. ఇదొక్కటే. విపరీతమైన అనురాగం, విపరీతమైన ప్రేమ, విపరీతమైన మోహం, వ్యామోహం కింద మారిపోతుంది. ఇది లేకపోతే జీవితమే లేదు అన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏమనుకోవాలి? తమో గుణంలో ఉన్నాను. తప్పకుండా అజ్ఞానం కూడా వస్తుంది. కాబట్టి ఈ గుణాలతో ఎప్పుడైతే మీరు ఎక్కువసేపు కాపురం చేశారో ఇవి ఉత్పన్నం అవుతాయి, ఇవి పుడతాయి. అవి ఎలా పుట్టినాయండి? ఇంతకుముందు నేను లోపిని కాదు, ఎందుకో లోపం వచ్చేసినట్టు రజోగుణంలో ఉన్నావు. రజోగుణంతో ఎక్కువసేపు ఉన్నావు అనమాట. ఇప్పుడు టీవీ సీరియల్ ఎక్కువసేపు చూడండి. నేను చెప్పాను కదా, మీరు అత్తగారు అయిపోతారు, మీరు కోళ్ళు అయిపోతారు, మళ్ళీ భర్త అయిపోతారు, భార్య అయిపోతారు, అన్నీ మీరు అయిపోతుంటారు. ఉత్పన్నం అయిపోయిందా లేదా? లోపల రకరకాల భావాలు ఉత్పన్నమైనాయా లేదా? ఎట్లా ఉత్పన్నమైనాయి అంటే నువ్వు ఎలా చేసావు దాంతో ఎక్కువసేపు కాపురం చేసావు, అయిపోయింది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైపోతారని మనకు ఉంది కదా సామెత, అవునా కదా? అలా తమోగుణం ఆవరించేస్తుంది, అజ్ఞానం వచ్చేస్తుంది. దానికి లాజిక్ ఉండదు, ఏముండదు. ఒక రకమైన అజ్ఞానం, ఒక మాయ. అది ఏమిటి? ఆ మాయలో పడిపోయి అది అసలే మాయ అనుకుంటే మనం ఉండేదే మాయ, మళ్ళీ ఇంకో మాయ. ఈ మాయకి మాయ అటాచ్డ్. ఈ 2 మాయలు కలిపితే ఏమొస్తుంది? తమోగుణం వస్తుంది. రజోగుణం కూడా కాదు, తమోగుణం వస్తుంది. అంటే అజ్ఞానం పూర్తిగా ఆవరిస్తుంది. కాబట్టి ఈ గుణాలతో ఉన్నప్పుడు ఈ ఉత్పన్నం అది లేదు. సత్వగుణంలో ఉన్నారు, చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు, నామజపం చేసుకుంటున్నారు, ఆ పరమాత్మ రూపాన్నే తలుచుకుంటున్నారు, సత్సంగాన్నే తలుచుకుంటున్నారు, చక్కగా ఆ భగవంతుడి భావంలోనే ఉన్నారు. మీకు ఇష్టమైన మూర్తి ఎదురుగా కూర్చొని మీరు ఉన్నారు. ఆ ఇష్టమైన మూర్తితో మీకు మంచి ఆనందం కలిగించినవి ఉన్నాయి. అలాగే మంచి తీర్థానికి ఎక్కడో మంచి ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి అనుభూతులు ఉన్నాయి మీ దగ్గర. అట్లా ఏదో మీకు ఆ స్పందన ఏదైతే కలిగిందో ఆ స్పందనలన్నీ కూడా మీకు హాయిగా అనిపిస్తుంది. మీరు సత్వగుణంలో ఉన్నారు. అలా కాసేపు ఉండేటప్పటికి మీలో ఏం జరుగుతుంది? మంచి జ్ఞానం వస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామంది ఇందులో ఉండరు కాబట్టి ఆ దేవుడు లేడు ఏం లేడు. నువ్వు ఉండవా కాసేపు అందులో ఉండి సత్వగుణంలో ఉండి చెప్తాను. కాసేపు సత్వగుణంలో ఉండి ఒక పూట అప్పుడు మాట్లాడదాం. ఉండలేడు, రజోగుణమే లేదా తమో గుణమే. సత్వగుణం లేకే కదా ప్రాబ్లము. సత్వగుణంలో ఉంటే ఉత్పన్నం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఏమ్మా నెక్స్ట్? గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామసః
సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధలోకములకు పోగుదురు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్య మానవ లోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్ర ప్రమాదాలస్యాలయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. ఇంతకుముందు చెప్పాడు, ఏం చెప్పాడు? రజోగుణం వృద్ధి చెంది అప్పుడు పోతే, దేహాన్ని వదిలితే. సత్వగుణం వృద్ధి చెంది అప్పుడు దేహాన్ని వదిలితే. తమోగుణం వృద్ధి చెంది అలాగే అదే తమోగుణంలో దేహాన్ని వదిలితే ఏం జరుగుతుందో చెప్పేశాడు ఆయన. ఇక్కడేం చెప్తున్నాడు అయ్యా అంటే, అదే గుణంతో బతుకుతున్నావు నువ్వు, అంటే ఎక్కువగా అదే గుణం ఉంది నీలో, సత్వగుణం కానీ అధికంగా ఉంది. అంటే ఈ ఆచార వ్యవహారాల్లో కానీ, నీ యొక్క ఆలోచనలో కానీ, నీ యొక్క సంఘం అంటే నువ్వు ఎవరెవరో తిరుగుతున్నావో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సత్వగుణ స్థితులు. వీళ్ళందరూ కూడా ఈ రకంగా వాటందరి వలన నీలో సత్వగుణమే స్థితమై ఉంది. మిగతా ఉండవని కాదు, ఉంటాయి కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి, మంద్ర స్థాయిలో ఉంటాయి, ఇది తీవ్ర స్థాయిలో ఉంటుంది. అట్లాగే రజోగుణం స్థితుడై ఉన్నావు అంటే ఏమిటి? ఇంక ఈ పూర్తి ఇక ఖాళీగా ఉండడు. ఇక రజోగుణం అంటే ఆసక్తులు ఎక్కువ, దాని మీద ఆసక్తి, దీని మీద అది ఇది తిరుగుతూనే ఉంటాయి. అలాగే తమోగుణంతోనే ఉన్నావు ఎక్కువగా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, బతికుండగా నువ్వు నీ జీవితంలో ఈ గుణాలతో కనుక నువ్వు ఉన్నట్లయితే, ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, జీవితం అంతా ఆ రకంగా నువ్వు గడిపినట్లయితే ఏం జరగబోతుందో చెప్తున్నాడు. సత్వగుణ స్థితిలో ఎక్కడికి పోతారట? స్వర్గ ఆది ఊర్ధ్వలోకాలకి పోతారు. దీనికన్నా ముందు ఒకటి చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు చెప్పండి? సత్వస్థితిలో ఏమొస్తుందని చెప్పాడు ఆయన. ఏమొస్తాయి అనుకున్నాం? జ్ఞానం, వైరాగ్యం, సుఖం. సుఖము, జ్ఞానము, వైరాగ్యం. ఆల్రెడీ ఆయన చెప్పేశాడు ఏమొస్తాయో సత్వగుణంతో ఉన్నట్లయితే. ఏమ్మా, ఇది మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. దీన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే, దీన్ని ఎంత చక్కగా సాధన చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ సాధనలో ఇది హెల్ప్ఫుల్ అవుతుందమ్మా, చాలా ఉపయోగపడుతుంది. ఆ మూడింటితో పాటు ఏం జరుగుతుందయ్యా? అలాగే ఉన్నట్లయితే మనం స్వర్గానికి లాంటి ఊర్ధ్వలోకాలకి పోతాం, కానీ అధోలోకాలకు వెళ్ళే సమస్య లేదు. అలాగే మానవలోకంకి వచ్చే అవకాశం కూడా లేదు. మళ్ళీ ఈ భూమి మీదకి అయితే రాము, ఊర్ధ్వలోకాలకే వెళతాము. రజోగుణ స్థితి వాళ్ళు ఏం చేస్తారు? ఈ మానవ లోకం నందే ఉంటారు. ఇక్కడే ఉండి వాళ్ళ ఆసక్తి సంబంధించినటువంటి, అంటే మళ్ళీ అదే పొజిషన్లో ఉండడు వాడు. మానవుడిగా పుడతాడు, పుట్టి ఇంక అదే గుణం, ఇంక వాడికి మార్పే ఉండదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ నేను కళ్ళజోళ్ళ వాడలేను కదా, ఇది ఇలాగే ఉంటుంది. ఎప్పుడు సెల్ ఫోన్ లాగే ఉంటుంది. ఇది దాని మార్పు చెందదు అనమాట. అట్లాగే వీడు మనిషిగా పుడతాడు, పుట్టిన దగ్గర నుంచి అడవడగా ఆ పని మీద వేసుకొని, ఈ పని మీద వేసుకొని, అది వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఏమ్మా వాడు. తమో గుణం అయితే నేను మనకు నిద్ర, ప్రమాదం, ఆలస్యం అందరూ స్థితులైపోయి అధోగతిని పొందుతారు. కీటకం కానీ, పశు కానీ, పక్షులు కానీ, ఇవి కాకుండా నరకానికైతే గ్యారంటీగా పోతారు. ముందు నరకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాలి కదా. ఆ జన్మ ఎత్తినప్పుడు మనిషి మాత్రం కాడు వీడు, మళ్ళీ పక్షో, పశువో, కీటకమో తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ భ్రష్టుడైన వాడు గుణములందు వర్తించున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేని తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకును. అప్పుడు అతను నా స్వరూపమునే పొందును.
నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట చెప్పుకున్నాం మొన్న, సమద్రష్ట గలవాడు అంటే ద్రష్ట అంటే అసలైన చూపు. దీన్నే చూపు ఉన్నవాడిని మనం ద్రష్ట అంటాము. చూపు అంటే మనందరం చూస్తున్నాం కదండి, కాదు, యథార్థ దృష్టి, ఏది ఎందుకు ఎలా జరుగుతుందో తెలిసినట్టు జ్ఞానంతో చూసేటువంటి దృష్టి, దాన్ని అలా ఉన్నవాడిని ద్రష్ట అంటారు. లేకుండా విషయాలు మాత్రమే చూస్తూ అందులో ఉన్నటువంటి అందాన్నో అందులో ఉన్నటువంటి ఏదో ఏమంటారు అనాకార తత్వాన్నో ఆ రూపాన్నో చూసి నీకు అంతే ఆ విషయాలను చూస్తూ ఉంటాడు తప్ప దానికి సంబంధించిన జ్ఞానం ఉండదు. ఇదేమిటి పంచేంద్రియాలు అని అదేని ఇదని జ్ఞానం అని ఇదొక క్షేత్రం అని, ఈ క్షేత్రంలో ఇవన్నీ మనకు నాలెడ్జ్ వచ్చింది కదమ్మా, ఈ క్షేత్రంలో అన్నీ జరుగుతాయని చెప్పే కదా. ప్రేమైన ద్వేషమైన అందులోనే జరుగుతుంది. ఈ డ్రామా అంతా కూడా సూర్యుడి కింద మేఘం కింద జరుగుతుంది, కానీ ఆ సూర్యుడి దగ్గర ఆకాశానికి ఏం అంటదని, కాబట్టి ఆయన ప్రమేయం ఏమి ఇందులో ఉండదని అలాగే నడుస్తూ ఉంటుంది. కింద పడి మీద పడి అలా అలా దొర్లుకుంటూ పోతూ ఉంటుంది. ఇది అంత పెద్ద దీని గురించి పెద్దగా ఆలోచించి మన ఊరినే ఆందోళన పడి ఊరికినే రజోగుణంలోకో తమో గుణంలోకో జారిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ క్షేత్రజ్ఞుడినే పట్టుకొని కూర్చుంటారనమాట. ఎప్పుడు ఆ క్షేత్రజ్ఞుడినే పట్టుకొని కూర్చుంటారు కాబట్టి పరమాత్మనే పొందుతారు, ఈ మాయలో పడరు. మనం ఏం చేస్తాం, మాయలో ఉంటూ మనం ఓటీటీ మాయలో పడిపోతున్నాం. ఉదాహరణ అనమాట. నేను ఎందుకు ఉదాహరణ ఇస్తున్నానంటే, ఎలాగైతే క్షేత్రజ్ఞుని మర్చిపోయి మన సంసారంలో పడిపోయి ఇదే వాస్తవంగా ఇదే యథార్థం అనుకొని ఇందులో పడిపోయి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామో, ఆందోళన పడిపోతూ బెంగగా భయంగా ఉంటూ ఉంటామో, దానికి ఉదాహరణ చెప్తున్నా. మనం ఎలాగైతే టీవీని చూసి మళ్ళీ బయాస్ అయిపోతున్నాం అనుకోండి, ఇది కూడా అలాంటిదే. అసలైన క్షేత్రజ్ఞుడిని మర్చిపోయి ఇదంతా డ్రామా నడుస్తూ ఉంటుంది. దీన్ని మనం చేసుకున్న కర్మలు బట్టి మనం చేస్తున్నాము, మనలో ఉన్న గుణాలే మన ప్రేరేపిస్తున్నాయి. నాలో ఈ గుణం వల్ల నేను ఏదో పని చేశాను, ఈ గుణం వల్ల నేను మంచి పని చేశాను, ఈ గుణం వల్ల వాళ్ళు బాధపడుతున్నాను, ఆ గుణం వల్ల నేను లేనిపోయిన ఇబ్బందులు పడ్డాను, లేకపోతే ఈ గుణం వల్ల నేను ఎక్కడికో పైకి వెళ్ళిపోయాను, అహంకారం పెరిగింది నాకు, ఈ గుణం వల్ల నాకు అసలు విషయం తెలిసింది, ఈ గుణం వల్ల నాకు చెడు జరిగింది, ఈ గుణం వచ్చాక జ్ఞానం వచ్చింది అని ప్రతిదీ మీకు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది యథార్థమైన ద్రష్ట. ఇవన్నీ కనిపించినప్పుడు మీ సినిమాలో తెర మీద చూసిన సినిమాలో చూస్తారు, కానీ ఇవన్నీ కూడా మనం అందులో లీనమైపోయి ఉండరు. అట్లా ఉన్నట్లయితే వాళ్ళే, ఆ ద్రష్టలైన వాళ్ళే నన్ను, నా స్వరూపాన్ని పొందుతారు. ఎందుకని, గుణాల వలన గుణాలు, మళ్ళీ వాటి వల్ల కర్మలు, మళ్ళీ కర్మల వల్ల గుణాలు, ఇలా తిరుగుతూనే ఉంటుంది చక్రం అని తెలుసు కాబట్టి వాళ్ళకి అదే జ్ఞానంతో ఉండి పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళు నన్నే కోరుకుంటారు. ఎప్పుడు నన్ను తప్ప ఆయన దేన్ని కోరుకోరు. అలాగే నా స్వరూపాన్నే పొందుతారు. ఆయన స్వరూపం ఏంటి? మాయాతీతం, మాయ పైన. సో ఎప్పుడైతే మనం కూడా మాయపైకి వెళ్ళిపోతాం అంటే గుణాతీత స్థితిని చేరతాము. నెక్స్ట్ జన్మ మృత్యు జరాదుకై విముక్తో మృతుపశ్రుతే. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవా జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమస్నుతే. అది ఈ మూడు గుణాలు అధిగమించిన పురుషుడు. ఈ మూడు గుణాలు దేహోత్పత్తికి కారణ రూపములు. దేహోత్పత్తికి కారణ రూపములు అంటే నా ఈ దేహానికి పొందడానికి కారణం ఏమిటి? ఈ మూడు గుణాలే. ఎందుకని? ఈ దేహం ఎక్కడ పుట్టింది? ప్రకృతిలో పుట్టింది. ఈ ప్రకృతిలో ఏమున్నాయి? మూడు గుణాలే ఉన్నాయి. సో ఈ దేహ ఉత్పత్తి కారణం ఈ మూడు గుణాలే. కాబట్టి ఈ మూడు గుణాలు నేను దాటి వెళ్ళేంత వరకు దీనిలో ఉన్న వికారాలకు లోనై తీరుతాను.
ఆ వికారాలు ఏమిటో చెప్తున్నాడు. జన్మము, మృత్యువు, జర, వార్ధక్యం. జర అంటే వార్ధక్యమే, అదే వ్యాధులు, దుఃఖాలు, మనసుకు సంబంధించినటువంటి దుఃఖాలు, ఇవన్నీ వికారాలు. ఈ మాయలో, ఈ ప్రకృతిలో ఉండే ఏ శరీరానికైనా, మానవ శరీరానికి ముఖ్యంగా ఇవి వికారాలు. వాటి బారిన పడవలసిందే. ఎందుకంటే నేను గుణాలతో కూడినటువంటి మాయలో పుట్టాను, ఈ శరీరాన్ని తీసుకొని, నాకు ఇవి తప్పవు అన్న జ్ఞానం తెలుసుకొని మనిషి ఏమి కూడా భ్రమ చెందడు, బెంగపడడు, భయపడడు. ఇది మామూలే, ఇది సహజం అనుకుంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ జ్ఞానం, ఆ యొక్క రిలీఫ్ వస్తుందో పరమానందాన్ని పొందుతాడు. ఎందుకంటే తాను హాయిగా మాయ పైకి వెళ్ళిపోతాడు. ఎన్ని మాయ చూస్తూ ఉంటాడు. ఈ గుణాల వల్ల జరగని, ఇది గుణాల వల్ల ఉంది, దేవుణ్ణి, ఇది నేను కాదు, నేను క్షేత్రజ్ఞుణ్ణి అన్న విషయం ఎప్పుడైతే తనకు తెలుస్తుందో పరమానందాన్ని పొందుతాడు. తర్వాత అర్జున ఉవాచ కైర్లింగైః త్రీన్ గుణానేతా అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే. మీరు ఒకటి గమనిస్తే ఇప్పటి వరకు అర్జునుడు క్వశ్చనే ఇలా 13వ అధ్యాయంలో అసలు భగవంతుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు. ఎక్కడి నుంచి 12వ అధ్యాయం దగ్గర నుంచి మీరు ఎలాగైతే అలా వింటానే ఉన్నారో అట్లాగా అర్జునుడు కూడా అట్లాగా భగవంతుడు చెప్తా ఉంటే, ఎందుకంటే జ్ఞానం కదా ఇదంతా కూడా, చాలా జ్ఞానయోగం అంటారు. అందుకే దీన్ని 13 నుంచి 18 వరకు కూడా జ్ఞాన షట్కం అంటారు. ఈ 6 అధ్యాయాలు కూడా జ్ఞానానికి సంబంధించినవి, విపులంగా అర్థమవుతుంది అన్నమాట జ్ఞానం. అందుకని అట్లా వింటానే ఉన్నాడు అర్జునుడు. ఎప్పుడు వేసాడయ్యా అర్జునుడి క్వశ్చన్ అంటే, ఇది మన ఇందులో భక్తి యోగంలో వేశాడు క్వశ్చన్. అది ఒకసారి అంతే. 12వ దాంట్లో 12వ అధ్యాయంలో ఫస్ట్ క్వశ్చన్ వేస్తాడు. ఏవం సతతయుక్తా ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమాహ. అది క్వశ్చన్ వేశాడమ్మా. అక్కడి నుంచి భగవానుడు ఉవాచే ఉంది. కానీ ఇంతవరకు మీరు కూడా ఎట్లాగైతే అలా వింటానే ఉన్నారో, ఎలాగైతే అనుమానం రాకుండా అట్లా జ్ఞానం ఎలాగైతే వస్తుందో, ఇప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు క్వశ్చన్. ఏమని? ప్రభు, ఈ 3 గుణాలకు అతీతుడైన వాని లక్షణాలు ఏమిటి? మళ్ళీ మొదలు అప్పుడే చెప్పాడు. ఆల్రెడీ 2వ అధ్యాయంలో చెప్పాడు. గుణాతీతుడు అంటే ఎట్లా ఉంటాడో చెప్పాడు. తాబేల్లా ఉంటాడయ్యా, పంచ విషయాలకి దగ్గరకు వచ్చినప్పుడు కూర్మంగా ఇదిలాగా కూర్మంలాగా వెనక లాక్కుంటాడు. అట్లాగే సముద్రంలాగా ఎన్ని నదులు వరదలు వచ్చి ఒకేసారి వరదలు వచ్చి సముద్రంలో కలిసినా సరే ఆయన ఏం ఉప్పొంగిపోడు. ఆ లెవెల్ అలాగే ఉంటుంది సముద్రం. అలాగే నదులు ఎండిపోయినా కూడా ఆ లెవెల్ ఏమీ తగ్గదు, సముద్ర మట్టం తగ్గదు. అంటే ఏంటనమాట? ఆ ఆనందానికి పొంగిపోడు, దుఃఖానికి కుంగిపోడు అని ఆల్రెడీ చెప్పాడు. 2వ అధ్యాయం అని చెప్పేశాడు. కానీ మనవాడికి మళ్ళీ మర్చిపోయాడు ఇవన్నీ. ఈ జ్ఞానంతో ఎలా అర్థం చేసుకోవాలని మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన మళ్ళీ అడగడం మనకే మంచిదే, మనం కూడా మర్చిపోయాం కాబట్టి. అదే మనం కూడా అదే రివిజన్ కాబట్టి ఎంతమంది అర్జునులు ఉన్నారు చూడండి ఇక్కడ అని అడుగుతున్నాడు అనమాట. ఈ 3 గుణాలకు అతీతులైన లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయన లోకంలో వ్యవహారం చేసే తీరు ఎట్లుంటుంది? ఈ త్రిగుణాతీతుడు అవ్వాలంటే ఉపాయం ఏంటి? 3 క్వశ్చన్స్, చాలా చక్కని క్వశ్చన్స్ చేశాడు కదా. ఆ లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు తెలిస్తే నేను ఆయన ఆశ్రయించవచ్చు, గురువుగా భావించవచ్చు, నాకు కనీసం ఆయన దగ్గర నేర్చుకోవచ్చు నేను. ఒకటి. రెండోది, లోక వ్యవహార రీతిలో ఎట్లా బిహేవ్ చేస్తాడు ఆయన. నేనేమిటో పొద్దున ఉంటే పొద్దున ఉన్నట్టుగా మనసు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నట్టుగా సాయంత్రం ఉండదు, సాయంత్రం ఉన్నట్టుగా రాత్రి ఉండదు మనసు.
క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. మరి ఇలా ఉన్న గుణాతీత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా లోక వ్యవహారాన్ని సాగిస్తూ ఉంటాడు అని రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, నేను అలా అవ్వాలంటే నాకేమైనా ఉపాయం చెప్తావా? 3 మంచి క్వశ్చన్స్ కదా. అవేనా మీ క్వశ్చన్లు కూడా వేరే ఉన్నాయా? అవే గుణాలు లేకుండా కూడా కష్టమే కదా. ఈ మాయ అంటేనే గుణాలు. ఇక్కడ నువ్వు పుట్టామంటే గుణాలతో ఉన్నట్టే. మీరు ఎప్పుడైతే అదే మనసు మనం మంచి క్వశ్చన్ వేశారు ఆవిడది ఏంటంటే, ఎట్లా వీధులు ఉంటే గుణాలతో ఉంటాం కదండి ఇక్కడ. కరెక్టే ఉంటారు, కానీ మీరు గుణాలతో ఉన్న విషయం మీకు మాత్రం తెలుస్తుంది. ఎవరికి? మానవ జన్మ తెచ్చిన వాడికి ఆ ఛాన్స్ ఉంది. మిగతా ఏ జీవరాశికి ఆ ఛాన్స్ లేదు. మీకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అది తెలుసుకొని ఎలా దాటాలో తెలుసుకోవాలి. దాటడానికి ఇదే మార్గం, ఒకటే ద్వారం ఉందమ్మా. రావడానికి ఇదే ద్వారం, వెళ్ళడానికి అదే ద్వారం, అంతే. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళే మార్గం చూసుకోవాలి కదా. వచ్చేసరి ఇరుక్కున్నాను రా బాబు, ఇది ఎలా వెళ్ళిపోవాలనుకుంటాం అనుకో. నేను రావాల్సిన ప్లేస్ ఇది కాదు. ఇక్కడ ఏమిటో గాలి ఆడటం లేదు, ఏదో ఆందోళనగా భయంగా ఏదో చెమట పట్టేస్తుంది, ఏంటో భయంగా బెంగగా ఉంది. ఏంటి దారి, ఇంకో దారి ఉందా అని ఎదుగుతూ ఉంటాం. అంతేనమ్మా, గుహలోకి వెళ్ళిపోయినట్టు. కానీ గుహలోకి వెళ్ళిపోతున్నాం కానీ మళ్ళీ ఇదే దారి ఉంది, ఒకటే దారి. ఆ ఒకటో దారిలో వచ్చేటప్పుడు ఎలా రావాలి? మళ్ళీ ఎదురుగాని గుహలోకి వెళ్ళిపోకూడదు. అక్కడికి ద్వారం కనిపిస్తుంది, కొంచెం బయట రాగానే గాలి వస్తుంది, అంతా బాగుంటుంది. అంటే మరణం అనమాట. మరణం తర్వాత మీరు ఏదో ఇంకో దానికి వెళ్తారు, కానీ ఇంకో గుహలోకి వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ జన్మ. ఎప్పుడు బయటికి వెళ్ళాక ఇది గుహ, వెళ్ళకూడదని జ్ఞానం వచ్చి బయటికి వెళ్ళమంటాడు. ఇది గుహ, ఏ గుహలోకి వెళ్ళినా ఆ గుహ బయట డెకరేట్ చేస్తుంటారు. మన పెళ్ళిళ్ళ కాడికి పెడతాం కదా, మన ఇక్కడ పెడుతుంటారు క్లబ్ హౌస్ దగ్గర. మన ఫంక్షన్స్ చేసినప్పుడు రకరకాలుగా డెకరేట్ చేసి ఆర్చిలు పెట్టి మంచి బ్రహ్మాండంగా పూలు దండలన్నీ వేసి పెడతాడు గుహ దగ్గర. ఏదో బాగుంది జన్మ అని వెళ్ళిపోతాం. దేవత జన్మ అనుకోండి, అది అదే దేవతా జన్మ అనుకోండి. పోని దారులు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ కూడా ఉంటుంది. డింగ్ 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 అని మ్యూజిక్ కొడుతుంటాడు, మంచి బీరులు విందుగా ఉంటుంది. ఇదేదో బాగుందిరా అని లోనికి వెళ్తాడు. తీరా లోనికి వెళ్ళాక తెలుస్తుంది అదే అడ్రస్లో ఉంది తప్ప లోన మళ్ళీ గుహ ఇది అని. వాడికి అప్పుడు అర్థమవుతుంది. అంటే ఈ గుహ గురించి పూర్తి జ్ఞానం తెచ్చుకోకపోతే, అంటే గుణాల గురించి తెలుసుకోకపోతే, ఈ గుహలో ఉండే గుణాల గురించి తెలుసుకోకపోతే, ఈ గుణాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఎక్కడి వరకు ఉంటాయమ్మా? ఎన్ని గుహల వరకు ఉంటాయి? మాయ వరకు ఉంటాయి, మూల ప్రకృతి వరకు ఉంటానే ఉంటాయి. ఈ మధ్యలో ఏ లోకాలకు వెళ్ళినా సరే, మీరు కైలాస లోకానికి వెళ్తారో, వైకుంఠ లోకానికి వెళ్తారో, బ్రహ్మలోకానికి వెళ్తారో, సూర్యలోకానికి వెళ్తారో, చంద్రలోకానికి వెళ్తారో, ఇంద్రలోకానికి వెళ్తారు. మీరు ఏ లోకానికి వెళ్ళినా సరే ఇవన్నీ కూడా మూల ప్రకృతి కిందే ఉన్నాయి. కేవలం అంటే కేవలం ముక్తిధామం ఒకటే దీనిపైన ఉంది ఏమ్మా. కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకుంటే మీకు అది పోతుంది. ఆ జ్ఞానం ఇచ్చేది ఎక్కడ వస్తుంది? మనిషిగా పుట్టి జన్మలోనే ఉంది. అది దాన్ని చాలామంది వాడుకోవట్లేదు, దురదృష్టం. చదవండి. సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్య రూపమైన ప్రవృత్తి, తమోగుణకార్య రూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గురించి విచారపడదు. అంటే అవి తొలగిపోయినప్పుడు వాటినే కాంక్షపడదు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంది. శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ప్రవృత్తి వస్తుంది. ప్రవృత్తి అంటే మనం వ్యవహరించే తీరు, మనం వ్యవహరించేటువంటి తీరు. అంటే ఏదన్నా ఒక సంఘటనలో కానీ ఒక వ్యవహారంలో కానీ మనం ఉన్నప్పుడు మనం కొన్ని వ్యవహరించవలసి వస్తుంది, తప్పదు. ఎట్లాగా? ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడిగా ఉన్నాడు, తను యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చేసి తీరాలి.
అక్కడ నాకు సత్వగుణం కావాలంటే కాదు. కాబట్టి వాటికి అవి ఏమన్నా గుణాలతో మనం ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ గుణాలని ఆ కర్తవ్యానికి వాడేసుకొని పక్కన పడేస్తాడు. ఏదన్నా వస్తువు మనం వాడుకొని ఎట్లాగైతే పక్కన పడేస్తామో అవసరం తీరాక పడేస్తాడు. మళ్ళీ అలాంటివి కావాలని కోరుకోడు. మనం ఏం చేస్తాం, ఉదాహరణకి ఏదో భోజనాలకు వెళ్తాం అనుకోండి, మనకి ఇష్టమైన స్వీట్ పెడతారు. ఈ మధ్యకాలంలో ఆ స్వీట్ తినుండం, కానీ మనకు చాలా ఇష్టమైన స్వీటు అక్కడ తింటాం. తిన్నాక ఏం చేస్తాం, ఇంటికి వస్తూ వీలైతే అక్కడ ప్యాక్ చేసి ట్రై చేస్తాం. బాగా చుట్టాలు అయితే, బాగా బంధువులు అనుకోండి, అక్క చెల్లో అయితే మనం అడగకుండానే ఆ చెల్లి పెట్టేస్తుంది, అక్క పెట్టేస్తుంది. మా అక్కకి చాలా ఇష్టం అని చెప్పి ఎట్లాగో బాక్స్లో పెట్టేస్తుంది. ఎక్కువ అయిపోయినాయి అక్క, 2 ఉన్నాయని ఉండేప్పటికి 2 తీసుకుంటాం, కానీ మనకి 2 కనబడవు, మోహం పెరిగిపోయి ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తాం, దారిలో మంచి ఆల్మండ్ స్వీట్ కనిపిస్తుంది ఇక్కడ, సరే వెళ్తూ ఇంకో స్వీట్ కేజీ కొనేసుకొని ఇంటికి వస్తాం. ఏదో అప్పుడు వచ్చింది కదా అని తినేసి దాన్ని ఏం చేసి పక్కన పడేయాలన్నమాట. దానికి మనం అటాచ్ అవ్వకూడదు, అది చెప్తున్నాడు. దానికి అది ఏమన్నా నీ దగ్గరికి వస్తే దాన్ని తీసుకో, మళ్ళీ దానికి ఆంక్షించుకు. సమస్థితిలో ఉంటాడు. అవునా? అట్లాగే మనం ఏదన్నా గుణంతో చేసినప్పుడు, మనకు అన్నీ మంచి జరుగుతున్నప్పుడు మనం అదే గుణాన్ని కోరుకుంటూ ఉంటాం, అదే ప్రదేశాన్ని కోరుకుంటూ ఉంటాం, అదే మనుషులు కోరుకుంటూ ఉంటాం. నాకు ఎవరైనా చప్పట్లు కొడుతుంటారో పెద్దగా అక్కడికే చప్పట్లు కొట్టించి కల్పిస్తూ ఉంటాం కదా. అది కాంక్ష. అందులో తప్పే ఉందండి. నేను మంచిగా మాట్లాడుతున్నాను, వాళ్ళు ప్రేమతో చప్పట్లు కొట్టారు, బాగుంది. దాన్నే మోహం అంటారు నాయన, దాన్నే రాగం అంటారు నాయన. మంచే, నీకు 2 అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి, నాకు మంచిగా కనిపిస్తున్నాయి. కానీ దానివల్ల నీలో ఆ గుణాల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? అభిమానం. ఆ అభిమానం ఎప్పుడైతే నీకు వచ్చిందో అభిమానం పోగొట్టకుండా ఉండాలని కృషి చేస్తూ ఉంటావు. అదే అభిమానంలో బతుకుతూ ఉంటావు, ఊహల్లో తేలాడుతుంటావు. అది అనవసరం, నీదైతే కదా అది. భగవంతుడు నీ ద్వారా ఏదో ఆ వ్యక్తికి అర్థమయ్యేలా ఏదో జరిగింది, ఆయన ఏదో అభిమానంగా ఏదో 4 చప్పట్లు కొట్టాడు, అక్కడికి నా కార్యక్రమం అయిపోయింది అనుకోవాలి, దాన్ని అక్కడ మర్చిపోవాలి, నీ పనిలో నువ్వు వెళ్ళిపోవాలి. దాన్నే నెమరేసుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుంది? అర్థమైందమ్మా? అట్లాగే మనకి ఎవరి మీదో కోపాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి రావచ్చు, ప్రదర్శించు, కానీ అది సత్యాగ్రహం అయి ఉండాలి. ఈ కోపం వల్ల ఎదుటి మనిషిలో మార్పు రావాలి, కానీ నీ యొక్క కసి ఏదంటారే ఆల్రెడీ లోన పిచ్చిభావాలు ఉంటాయి ఎదుటి వ్యక్తి మీద ఆల్రెడీ, దాన్ని తీర్చుకునేలాగా నీ కోపం ఉండకూడదు. అది నిన్నే నాశనం చేస్తుంది. తన కోపమే తన శత్రువు. అటువంటి కోపం శత్రువు అన్నమాట. లేదు, ఇప్పుడు పిల్లాడు ఏమైనా అల్లరి చేస్తాడు, కోపం నటించకపోతే కష్టం. అడిగి కోపడ్డాం కదా అంటే ప్రేమ లేనట్ట కాదు కదా. కానీ అప్పుడు కోపడకపోతే ప్రేమ లేనట్టే లెక్క. నువ్వు దండించకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడి గుణాలన్నీ కూడా, వాడు తమో గుణాలకు లోనైపోతాడు. తమో గుణం వల్ల రిజల్ట్ మనకు తెలుసు, భౌతికతలు ఉన్నాం కాబట్టి. భూమి మీద ఉండేమో ప్రమాద అలసత్వాలకి నిద్రకు లోనైపోతాడు. ఆ తర్వాత నరకానికి పోవచ్చు, క్రిమికీటాలుగా పుట్టవచ్చు, పక్షులు పుట్టవచ్చు. అంతా చేసి ఏం ప్రేమించినట్టు? నువ్వు ప్రేమించినట్టు కాదు, వాడి ద్రోహం చేసినట్టు లెక్క. కాబట్టి అప్పుడు రజోగుణం రావచ్చు, నష్టమే లేదు. అదే తమో గుణం వచ్చింది, అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు రాత్రి ఇప్పుడు మంచి చల్లగా ఉంది, సన్లైట్ లేదు, ఆటోమేటిక్గా విటమిన్ డి తగ్గుద్ది కాబట్టి నిద్ర వస్తుంది. పడుకో, నిద్ర వచ్చినప్పుడు. అదేమిటి నిద్ర వచ్చేస్తుంది 4 అయిపోయింది, ఇప్పుడు పగలు పడుకోను, నేను పగలు పడుకోను, 3 పడుకోను, నిద్ర పడుకోయా ఎవరు? దానికి ఎందుకు అంత గొడవ ఎందుకు? దానికి అది వచ్చింది కదా, పడుకో, మెలకు వస్తే లేచిపో. కొంతమంది మొండిగా అసలు పగలు పడుకోనండి. నేను నా వయసు ఎంత అనుకుంటున్నారు? 75 ఏళ్ళు. ఒక్కసారి కూడా మధ్యాహ్నం పడుకోలే నేను.
ఊగిపోతూ ఉంటాడు, కాసేపు మాట్లాడతాడు మనతో. అరే మాట్లాడిన పడుకోడు అన్నాడు కదా, కాసేపు మాట్లాడే ప్రయత్నిస్తే మనం ఏంటండి అందరు అంటాడు. అంతకుముందే చెప్పాడు నిద్ర రాదంటే నాకు పగలు పడుకోరని అంటాడు. ఇక్కడ నువ్వు ఊగుతూ ఉంటావు. అంత కర్మే వచ్చింది, వెళ్ళి పడుకోవచ్చు కదా శుభ్రంగా. కొంతమంది ఉంటారు, నాకు ఎప్పుడు పగలు నిద్ర అలవాటండి, ఆ పూట నిద్ర రావట్లేదు ఆడికి. శుభ్రంగా భగవద్గీత చదువుకో, లేదు అంటే నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏదో చూసుకో టీవీలో, లేదేదన్నా మంచి మాటలు మాట్లాడుకో, లేదా నీకు మిగతా పనులు చేయి. అలా కాకుండా అలా కాదు అని చెప్పి బలవంతంగా ఇది చేస్తాను. అదనమాట. అట్లాగే నువ్వేది కాంక్షించకు, వచ్చింది వచ్చినట్టుగా అంగీకరించు. దాన్నే కొత్త మోడర్న్ గురువులు ఏం చెప్తారంటే లివ్ ఇన్ ద మూమెంట్, నువ్వు ఆ క్షణంలోనే ఉండు, ఇవే చెప్తూ ఉంటారు. అవన్నీ అలా చెప్తే అర్థం కాదు, అంత ఈజీ కాదు అది. ఇలా చెప్తేనే భగవద్గీతలు అన్నీ చెప్పారు. మీరు భగవద్గీత ద్వారానే అర్థం చేసుకోగలరు. వీళ్ళందరూ పిల్లలందరూ కూడా పర్సనల్ డెవలప్మెంట్ చెప్తా కదా, చాలామంది ఇదే అంటారు, మాస్టర్ సార్ ఇది లివ్ ఇన్ ద మూమెంట్ అన్నారు కదండి, మా యూత్ అంతా లివ్ ఇన్ ద మూమెంట్ అన్నారు, ఏదో బతకరా ఎలా చెప్పరా అంటారు. చెప్పలేరు. అది ఎవడో ఏదో చెప్పాడని అది వినేసేసి మనకు చెప్తూ ఉంటారు. లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఇది రీజన్, ఇది అర్థం. అంటే ఏంటి, వచ్చింది వచ్చినట్టుగా నువ్వు యాక్సెప్ట్ చేయి, మళ్ళీ దాని గురించి ఆశపడకు. ఏదో బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ దాని వెనకాల పడమాక. అర్థమైందమ్మా? అది అందుకు చెప్తున్నాడు అనమాట. ప్రవృత్తి, రజోగుణం వల్ల ఏమవుతుంది ప్రవృత్తి, తమో గుణం వల్ల ఏమొస్తుంది మోహం వస్తుంది. ఇట్లా ఒక్కోసారి మనకు రావచ్చు, నష్టమేం లేదు. కానీ దాంట్లోనే నువ్వు ద్వేషించకూడదు, దాన్ని ద్వేషించకూడదు. అవును తమో గుణం రాకూడదు కదా, వచ్చేసింది నాకు, అసలు దాన్ని ఎందుకు ఫోకస్ చేస్తావు? వచ్చింది అలా వదిలేసా. ఇంకా నిద్ర వచ్చిందని పడుకో. ఇది తమోగుణం చెప్పారు మాస్టర్ గురుగారు, తమోగుణం వచ్చేసింది నాకు, పగల తమోగుణం ఏంటి రాకూడదు, పడుకో నిద్ర వచ్చేసిన పడుకోని అంటే అదొద్దు, శుభ్రంగా పడుకో, మళ్ళీ హ్యాపీగా లేచిపో నిద్ర అది బయట రాగానే. అది లివ్ ఇన్ ద మూమెంట్ అనమాట. అంటే మనకి ఇప్పటికిప్పుడు ఎట్లా వచ్చిందో అట్లా మన శరీరంలోకి వచ్చి సిక్నెస్ ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం, ఏదో అలసట వచ్చి ఉండొచ్చు, నిద్ర వచ్చి ఉండొచ్చు, పడుకో, నష్టమే ఉంది. అట్లా ఈ రకంగా మనల్ని దాన్ని కాంక్షించడు, దాన్ని ద్వేషించడు, దాన్ని అలానే కాంక్షించడు. ఈ రెండు అతను చెయ్యడు. అది ఒక లక్షణం. తర్వాత త్రిగుణములను వాటి కార్యరూపములైన శరీరేంద్రియాలంత అంతఃకరణ వ్యాపారములకు ఏమాత్రము సలింపక గుణానికి ఉదాసీనులే సాక్షి వలె ఉండును. గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఈ స్థితి నుండి ఎన్నడూ చలింపడు. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. ఎట్లా ఉంటాడు ఇలాగా అంటే మళ్ళీ గుణాల గురించి ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? ఇవన్నీ గుణాల వల్ల జరుగుతున్నాయి. ఆ గుణం ఆ టైంలో అది నాలో ఎక్కువ అనిపించింది, ఎక్కువైంది, జరిగింది, వదిలేసేయి. ఆ గుణాలని సాక్షిగా చూస్తాడు కానీ ఆ గుణంలోకి వెళ్ళిపోడు. ఆ గుణాలని ఒక సాక్షిగా చూస్తాడు. అంటే అర్థం ఏమిటి? ఏదన్నా మీరు ఏదైనా ఒక సాధన వాడుతున్నారనుకోండి, వాడి పక్కన పెట్టేస్తారు అంతే, అంతేగాని దానికి అటాచ్ అయిపోరు అనమాట. అట్లాగా సాక్షిగా చూస్తాడు తప్ప ఆ గుణాలని లోపలికి తను ఆవాహన చేసుకోడు. మనం ఎప్పుడు ఆవాహన చేయాలన్నా భగవంతుడిని ఆవాహన చేయాలి కానీ ఈ గుణాలని విషయాలని ఆవాహన చేయకూడదు. ఎందుకంటే అవి దెయ్యాలు లాంటివి, రాక్షసులు లాంటివి. ఈ గుణాలు, ఈ విషయాలు ఇవన్నీ కూడా పిశాచాలు, దెయ్యాలు లాంటివి. వాటిని మళ్ళీ పిలిచి మరీ మనం పిలుస్తామా దెయ్యాలని, పిశాచాలని? పనిమాల పిలుస్తామా? పిలవం కదా. పిలవాల్సింది, ఆవాహన చేయవలసింది ఏమ్మా?
అసలు పిలవకుండానే ఒకసారి వచ్చిందంటే పట్టుకుని వదలవు, మళ్ళీ పిలిచిగా అంటే జన్మ జన్మలకి వదలవు. ఈ జన్మ వస్తాయంటారు కదా, వస్తాయి అలా వస్తాయండి. ఏమ్మా ఒక మనిషిని ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఒక మనిషికి వస్తుందంటారు అలా. ఎందుకు రారు? అదే మా ఊళ్ళో మా పెద్దమ్మ కూతురికి అలా వచ్చింది. వస్తుంది. అయితే చాలా రోజులు ఆవిడకి అదే స్థితిలో ఉండేది, ఆవిడలానే మాట్లాడటము అట్లా కొన్ని ఇంకా వస్తాయి వస్తాయి ఉంటాయి. మీరు వీక్గా ఉన్నంతకాలం ఉంటాయి. మీరు ఆవాహన చేస్తారు అక్కడ. పొరపాటున వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వీక్ స్థితికి వెళ్ళిపోయి మైండ్ వీక్ అయిపోతుంది. అది తలుచుకుంటా ఉంటే ఆ పిశాచం కానీ ఏ స్థితిలో సంబంధం లేని వ్యక్తి ఎప్పుడో చనిపోయింది అలా. సంబంధం ఉండక్కర్లా. తను ఆ రూపం పొందడానికి కావాల్సిన ఏ మానసిక స్థితిలో ఆ రూపం పొందిందో ఆ మానసిక స్థితి ఈవిడలో వస్తుంది ఆ టైంలో. మామూలు ఈవిడ వ్యవహారంలో వచ్చి ఉంటుంది. అది అదే ఆవిడ గురించి కాదు, అందుకే పోయిన వాళ్ళ మానసిక స్థితి ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో వీళ్ళకి మన బతికుండా కూడా మనకు కూడా ఆ స్థితులు కలుగుతాయి, కానీ అతంతరంగా పోరేళ్ళు పోకుండా దాన్ని అధిగమిస్తారు. ఆ స్థితిని ఒకసారి అధిగమిస్తారనమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క సపోర్ట్తో, సత్వగుణంతోనో, ఇలా సత్సంగాలతోనో, ఈ భగవంతుడి దీంతోనో, లేకపోతే మంచి మనుషుల మధ్యలో ఉండో అధిగమించేస్తాం మనం. ఆ టైంలో కొంతమంది అధిగమించరు, అందులోనే కూర్చుంటారు అనమాట. అదే దుఃఖాన్ని అనుభవిస్తారు వాళ్ళు, దుఃఖాన్ని ఆనందిస్తుంటారు వాళ్ళు. ఆ యొక్క దుఃఖం ఏదైతే కలుగుతుందో ఆ దుఃఖాన్ని ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. అంత బయట రావంటే రారు, మీరు ఎంత లాగండి రారు వాళ్ళ దుఃఖం నుంచి. వాళ్ళకి వచ్చేస్తుంది, పట్టేస్తాయి. పక్కన ఉంటాయి కదా, చుట్టూ తిరుగుతుంటాయి కదా, అది విడిచిపెట్టే అది దాని శరీరం కావాలి కదా వాటికి. అదే భయం అన్నది మెయిన్. ఎప్పుడైతే భయం అనేది ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. భయపడకూడదంటే వెళ్ళొచ్చు, కానీ మనం ఎలా ఉండాలంటే మనం చాలా ధైర్యం ఉండాలి. పిరికితనం ఉండకూడదు. పిరికితనం ఎందుకు ఉంటుందంటే మనమే మనకు నమ్మకం లేక, మనమే మనకు విశ్వాసం లేక. అలాగే గుణములందు ప్రవర్తిస్తూ ఉంటాయి. గుణములందు ప్రవర్తిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయం తెలుసుకుంటాడు. కాబట్టి తను పరమాత్మ యందులోనే భావస్థితిలో ఉంటాడు, కానీ మిగతా వాటి మీద దాని నుంచి పక్కకి వెళ్ళడు. అందుకని మనం ఆవాహన చేసుకోవాలంటే పరమాత్మనే చేసుకోవాలి. ఆ గుణాలని ఊరికనే సేవకులుగా చూడాలి. ఇప్పుడు ఎలాగైతే పిల్లవాడి మీద కోపం నటిస్తామో, నిజంగా కోపం కాదు, అలాగే మిగతావి కూడా ఆ గుణాలు కూడా నటించండి. ఆ గుణాలతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. మళ్ళీ అక్కడ పడేయండి. చీపురు మూల పడేసినట్టుగా ఇంట్లో మురికంతా క్లీన్ చేస్తుంది పాపం చీపురు, కానీ ఎక్కడ పడేస్తాం మరి దాన్ని తీసుకెళ్ళి? ఎత్తిగా పెట్టుకోం కదా, ఆ మూల పెడతాం దాన్ని తీసుకెళ్ళి. ఎందుకని పాపం? అది చేసిన సేవ తక్కువ సేవ, అవునా కదా? అట్లాగా అంటే ఏంటి, ఎక్కడ ఏ స్థానంలో దేన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అది నాకు ఎంత మంచి పని చేసినా సరే, సత్వగుణం కూడా నాకు చాలా మంచిదని మీరు మా భగవాన్ చెప్పాడు, గురువుగారు అందరూ చెప్పారు. అది మంచి పని చేసినా అది కూడా చీపురే, దాన్ని కూడా మూల పెట్టాల్సిందే పని అయిపోయిన తర్వాత. అందులోనే అటాచ్ అయితే అభిమానం పెరుగుతుంది. నాకు అభిమానం పెరిగిందంటే ఇక మళ్ళీ మామూలే. నాకు నేను ఘటోత్కచుడిలాగా అంత ఎత్తున కనిపిస్తాను, హనుమంతుడిలాగా. మిగతా వాళ్ళంతా శివంలాగా కనిపిస్తూ ఉంటారు, మిగతా శివంలాగా కనిపిస్తుంటారు. నేను ఆంజనేయ స్వామిలాగా అంత ఎత్తున ఫీల్ అయిపోతూ ఉంటాను. అహం ఆ రూపు తీసుకుంటుంది. అదనమాట. అందుకనే మీరు ఎవరన్నా ఖాళీగా ఉన్నప్పుడు పరమాత్మని మాత్రమే తలుచుకోమంటారు. అందుకే, ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకున్న ఏ స్థితి కూడా రాదు. ఎందుకంటే మీరు ఉండరు కదా అక్కడ, పరమాత్మే ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మే ఉంటాడో ఏ దుష్టశక్తులు మన జోలికి రావు. అదే స్వామినారాయణ భగవాన్ మాకు చెప్పింది అదే. ఎప్పుడైతే మీరు సత్సంగా ఇది తీసుకుంటారో, ఇది నెగిటివ్ ఫోర్స్ ఏది కూడా మన మీద పడదన్నమాట. కాలము, కర్మ, మాయ, ఈ మూడు ప్రభావం మన మీద ఉంటుంది. కాలము,
కర్మ, మనం చేసిన కర్మలు, మాయ అంటే గుణాలు. ఈ మూడి ప్రభావమే మన మీద ఉంటుంది. ఆ చెడుకు కూడా కారణం అవే. వీటికి లొంగిపోతారు అందరూ కూడా. కాలం అండి, కాల ప్రభావం అండి, టైం అండి అని ఒకటి, లేకపోతే ఏదో చేసి ఉంటాను అని ఒకటి. ఇంకోళ్ళు ఏమో ఈ మాయ, ప్రకృతి ఏం చేస్తామండి ఇలా ఉంది మాయ. అంటే మాయ అంటే ఏంటి? ఒక వరదలు రావచ్చు అని ఏమంటారు, 3 ఉన్నాయి కదమ్మా, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. ఈ 3 తాపత్రయాలు అంటే పాపాలు ఉంటాయి కదా, ఇవి సమస్యలు. ఆ 3 నుంచి మనం బయటపడిపోతాం. చాలామంది కాలాన్ని, నాకు ఇంతకుముందు నాకు ఉండేది కాలం లొంగిపోతాం, ఏముందో అనుకునేవాళ్ళు. ఏమీ చేయలేవు. ముఖ్యంగా ఇవి ఉన్నాయి కదమ్మా నెగిటివ్ ఫోర్సెస్, అస్సలు మన దరికి రావు, భయపడిపోతాయి. భగవంతుడి వెలుగు ముందు అవన్నీ చీకట్లోనే ఉంటాయి. దెబ్బలాలు ఎక్కడుంటాయి? పిశాచాలు అవి కూడా చీకట్లోనే ఉంటాయి. అందుకని ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో మనలో, మా భగవంతుడి ప్రకాశం మనలో ఉంటుంది, మనకు కనబడవు, వాటికి కనబడుతుంది. ఔరా అంటారు దాన్నే. మన చుట్టూ ఒక వెలుగు ఉంటుంది, ఆరా అంటారు కదా. ఆ ఆరా దాటి కనబడతాయి. ఆరా చూసి భయపడిపోతాయి అన్నమాట, అక్కడ దూరం అయిపోతాయి. ఆ ఆరా ఉండాలంటే మనలో ఎప్పుడు కూడా ఎవరు ఉండాలి? భగవంతుడు ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడు భగవంతుడినే లోన ప్రతిష్ఠించుకోవాలి. అది మనం చేయాల్సిన సాధన. అప్పుడు ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి పరమాత్మనే పట్టుకోండి, ఇంక దేన్ని పట్టుకోవద్దు. మిగతా అన్నీ కూడా చీపుర్లే, కూర్చి పక్కన పడేయండి. నెక్స్ట్ సమానంగా భావించడం మట్టి రాయి బంగారము సమభావనే కలిగి ఉంటుంది. అనగా ఆ మూడింటి గ్రహాల కలిగి ఉంది. అతడే దేవుడైన జ్ఞాని, ప్రియాప్రియుడు కానీ నిరాశస్తులకు కానీ కనుకడు. అనగా రెండింటి ఎందులో సమాస్థితిలోనే ఉంది. సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః. ఈ త్రిగుణాతీతుడు అన్న మనిషి స్వస్వరూపునందే నిరంతరము స్థితుడై ఉండును. స్వస్వరూపం అంటే తన సొంత స్వరూపం. ఏమిటి మన సొంత స్వరూపం? మన స్వస్వరూపం ఏమిటి? ఆత్మ, క్షేత్రజ్ఞుడు. నేను ఆత్మస్వరూపుడను, ఇవన్నీ జడము. నేను చైతన్యము, ఇవన్నీ జడము. నేను ప్రకాశము, ఇవన్నీ చీకటి. అర్థమైందమ్మా? నేను ఆరోగ్యము, ఇవన్నీ అనారోగ్యము, రోగాలు. నేను సుఖము, సంతోషము, ఆనందము, ఇవన్నీలో ఏమొచ్చాయి? శరీరం వచ్చేసింది, మనసు వచ్చేసింది, బుద్ధి వచ్చేసింది, చిత్తం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, విషయాలు వచ్చేసినాయి, ఇంద్రియాలు వచ్చేసినాయి, గుణాలు వచ్చేసినాయి. ఆత్మ దాటి ప్రతిదీ కూడా అన్నీ కలిపి ఒకదాగా చూడాలి. అది ఇక్కడ చెప్తాను. నా శరీరం అయితే స్పెషల్, మిగతా శరీరం కాదు. ఈ శరీరం ఎంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్లాసు అంతే, ఆ డబ్బా అంతే, ఆ గోడ అంతే. అది సమభావం అంటే ఇవన్నీ జడము, ఒకే కేటగిరీ. ఇవన్నీ కూడా ఒకటే కేటగిరీ అమ్మా. ఆత్మ ఒక్కటే నా స్వరూపము, ఆత్మస్వరూపము, అదొక్కటే వెలుగు. మిగతా అన్నీ కూడా చీకటే.
మీరు అందులో వెలుగు చూస్తున్నారు అంటే ఇందులో చీకటి అయిపోయినట్టు లెక్క. ఇది చీకటి అయిందంటే, అది వెలుగు అయిందంటే అన్నీ దుఃఖము శోకాలే ఉంటుంది. ఈ ప్రకృతిలో మాయలో ఉండేది మీకు చివరిగా మనకు మిగిలేది ఏంటి? దుఃఖము శోకము చివరిగా. ఎందుకంటే అది మృగతృష్ణ. మృగతృష్ణ అంటే ఏంటి? ఎండమావి. ఎండమావి వెనకాల పడినటువంటి వాళ్ళకి అటు నీళ్లు దొరకవు సరికదా, వాడు శ్వాస వచ్చి పడిపోతాడు. అంటే అదేంటంట? భ్రమ. మీరు భ్రమ వెనకాల పడుతున్నారు, సత్యం వెనకాల వెళ్ళటం లేదు, నిజం వెనకాల వెళ్ళటం లేదు, యథార్థం వెనకాల వెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు తెలిసిపోయింది యథార్థం అంటే ఏమిటి? మన ఆత్మ తప్ప ఇంకేది కూడా శాశ్వతము కాదు, యథార్థము కాదు, శాశ్వతమైనది అది. ఎందుకు శాశ్వతం అంటున్నాను అంటే, నాకు ఆ జీవాత్మ ముక్తి పొందేంత వరకు అదే నేను. దాని వలన నాకు ఈ శరీరం వచ్చింది, ఇక్కడ పడిపోయాను. కానీ యాక్చువల్గా నేను దానితోనే ముందుకెళ్ళినా, వెనకాల కూడా దాంతోనే ఉన్నాను, ముందు కూడా దానితోనే ఉంటాను. కాబట్టి దాన్నే శాశ్వతమని గ్రహించాను. ఇప్పుడు గ్రహించాను అది శాశ్వతమని. శాశ్వతమైనది ఏదో గ్రహించాను కాబట్టి దానితోనే నా యొక్క స్నేహం కావచ్చు, ప్రయాణం కావచ్చు, అనుబంధం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏమైనా సరే మనసుకి దానిపైన ప్రేమను నేర్పించాలి. మనసుకి నా స్వరూపం మీద ఎలాగైతే నా శరీరం మీద ప్రేమ అనుకుంటున్నానో, నా ఆత్మపైన దానికి ప్రేమను పుట్టించాలి. నా మనసుకి దానితో బంధాన్ని ఏర్పరచాలి. అప్పుడు అది సాధ్యమవుతుంది. మనం ఏం చేశాము? అశాశ్వతమైన, దుఃఖమయమైన, రోగగ్రస్తమైన, భ్రమతో కూడినటువంటి వాటితో మనం బంధాన్ని, ప్రేమని, అన్ని రకాల విషయంగా మనం తాడు పేరినట్టు పేనేసాము. పేనేసిన తర్వాత మనం ఏదో తెలుసుకోలేకపోతున్నాం. అదో ఇదో ఏదో తెలియట్లేదు. ఈ త్రిగుణాతీత మనిషి, గుణాతీత స్థితి మనిషి ఎట్లుంటాడంటే వాడికి క్లియర్గా అర్థమైపోతుంది. నా స్వస్వరూపంలోనే ఉంటాడు, ఎప్పుడూ ఆత్మలోనే ఉంటాడు. కానీ మిగతా వాటిని ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తాడు. నేను గోడను చూసినట్టుగా గ్లాసును చూడను, వాస్తవం అది. ఎందుకని? దీని యొక్క ఉద్దేశం వేరు, దాని యొక్క ఉద్దేశం వేరు. దాన్ని ఒకలాగా వాడుకుంటాను, దీన్ని ఒకలాగా వాడుకుంటాను. వాడుకుని పక్కన పడేసాక రెండు అక్కడే ఉంటాయా, అలా కదులుతుంటాయి? అటు కదలవు కదా. కదిలితే ఆవిడ అన్నట్టుగా ఈ పిశాచం ఉందనుకోవాలి. అంటే అది జడమే, ఇది జడమే. అలాగే నా శరీరం 3 అవస్థలు. రాత్రి కాగానే పడుకోదా? శరీరం అంటే అన్ని శరీరాలు, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అన్నీ కలిపి, మనసు, ఇంద్రియాలు అన్నీ కలిపి పడుకుంటా న్యాచురల్గా జరిగిపోతుంటుంది అంతే. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ చైతన్యం, ఆత్మ చైతన్యం మళ్ళీ లేపుతుంది శరీరాన్ని. నా ఇంత పని ఉందిలా లే అంటుంది. శరీరం లేచి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. అయిపోయింది. అదొక చీపురే. శరీరం కూడా ఒక చీపురే. నాకు కావాల్సిన పనులన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ రాత్రి అవగానే మూలపడేసి దాన్ని ఆత్మ నా స్వరూపంలో నేను వెళ్ళిపోవాలి. నా స్వరూపంలో నేను వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీ స్వరూపంలో వెళ్ళిపోతారో ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరం కూడా రెస్ట్ తీసుకుంటాయి. అప్పుడు మంచి నిద్ర పడుతుంది. అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే కార్యక్రమంలో రిపేర్ అవుతాయి అవి. రిపేర్ అంటే అర్థం ఏంటంటే, దాన్ని అట్లా ఉంచితే ఈ లోన్ ఉన్నటువంటి సెల్స్, కణాలన్నీ కూడా ఈ ఆక్సిజన్ కానీ ఎక్కడెక్కడ ఎన్ని ఏమి వెళ్ళలేదో అవన్నీ చక్కగా ఫ్లో అవుతూ ఉంటుంది. బ్లడ్ ఎక్కడెక్కడ క్లియర్ అవుతూ ఉంటాయి. పొద్దున్నకి రెడీగా ఉంటుంది మెషిన్. మనం ఏం చేస్తాము? అది కూడా రాత్రి కూడా సరిగ్గా పడుకోకుండా చేస్తాం బాడీని. ఇంక ఇది ఏమవుతాయి అంటే ఈ సరిగ్గా క్లీన్ అవ్వదు బాడీ అంతా. క్లీన్ అవ్వక ఎక్కడెక్కడ బ్లాక్స్ వచ్చేస్తాయి. బ్లాక్స్ వచ్చేసేసి రకరకాల రోగాలు, రకరకాలటువంటి బాధలు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ప్రవచన చేతులు గట్టిగా నవ్వేస్తాను. ఎందుకంటే అనుకుంటున్నారు, నవ్వులో సగం టాక్సిన్స్ పోతాయి. ఆ నవ్వడం అన్నది మీకు ఎంత టాక్సిన్స్ ఎన్ని ఉంటాయి, పోతాయి. అది న్యాచురల్గా రావాలి. దానికోసం లాఫింగ్ క్లబ్ అని చెప్పి పొద్దున్నే ఏదో వాడు జయశ్రీరామంటే ఉలిక్కి పడ్డట్టుగా నేను వీడు నవ్వుతుంటే కూడా ఉలిక్కి పడుతుంటాను. వాడు జయశ్రీరామ్ అని ఎలాంటి ఉలిక్కి పడతారో నేను రజోగుణంతో చెప్పే శ్రీరామ్కి ఈ వీడు నవ్వేదానికి ఉలిక్కి పడుతుంటాం సార్. పార్క్ అయితే వీళ్ళు సడన్గా ఒక్కసారి మొదలు పెడతారు. అది అంటే కనీసం ఏంటంటే వాళ్ళకేదో తృప్తి ఉంటుంది కదా.
ఆ తృప్తితో వాళ్ళు కొంచెం అని నవ్వాను అని తృప్తి ఉంటుంది కదా. ఇలా వాడు జై శ్రీరామ్ చెప్పాను రాముడు చూసుకుంటాడులే అని ఫీలింగ్ వాడికి. అది ఎట్ట చెప్పాడని అది అనవసరం. భావం కలగాలమ్మా మనకి. అల్టిమేట్గా మనం ఆత్మభావం కలగాలి. గుర్తుపెట్టుకోండి, ఆత్మభావం రావాల్సిందే. ఆత్మభావం రానంత వరకు మీరు ఏది చేసినా అది అప్పటి వరకు బూడిదలో పోసిన పన్నీరు అప్పటి వరకు జన్మలు ఎత్తాల్సిందే. మీకు ఆత్మభావం వచ్చేంత వరకు మీరు జన్మలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ పోవాల్సిందే. ఈ భగవద్గీత ద్వారా మనం నేర్చుకోవాల్సింది నాకు ఆత్మభావం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఏదన్నా భావయుక్తంగానే చేయాలి, లేకపోతే చేయడం మానేసేసి ఏదో బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. ఆ భావాన్ని మీరు తెచ్చుకోవాలంటే నిన్న చెప్పా కదా, శ్రీరామ రామ రామేతి అనుకుంటూ ఉంటే ఒక్కసారి రాముడు అట్లా కనిపించాలి. ఆ శబ్దంలో రాముడు నన్ను ఆవహించాలి, ఆ భగవంతుడు నన్ను ఆవహించాలి. అదే స్వస్వరూపంలో ఉండడం అంటే. అప్పుడు ఆత్మకు అలవాటు చేస్తాం కదా, అది మనం ఆ భావాన్ని అలవాటు చేస్తాం కదా మనసుకి. మనసు అప్పుడు రుచించదు. మనసుకి ఏది రుచించదు? విషయాల మీద భావం రుచించదు దానికి. లేదా బ్రహ్మాండమైన స్వీట్ చిన్నప్పుడు ఎంత తినామనుకుంటున్నాం, అరిసెలు బాగా తినేసే మళ్ళీ తొందర తెచ్చింది ఇంటి దగ్గర తీసుకొచ్చామంటే నాకు వద్దు. లేదు రామనామం అంట, శ్రీరామ రామ రామేతి, అది బాగుంది, ఈ స్వీట్ ఎందుకు అనవసరం, ఆ స్వీట్ ఎంత స్వీట్గా ఉందో అంటుంది. ఎవరు? ఈ మనసే. ఒకప్పుడు ఆ స్వీట్లు తిను 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 అని కంగారు పెట్టినటువంటి మనసే ఇవాళ ఏమంటుందంటే ఈ రామనామానికి ఈ స్వీట్ బాగుంది, ఆ స్వీట్ వద్దంటుంది. ఎందుకు సాధ్యమైంది అది? ఎందుకు సాధ్యమైంది? మనం దాని భావాన్ని డెవలప్ చేస్తాం. మనసుకి ఒక భావాన్ని ఎలా గ్రహించాలి, ఆత్మభావాన్ని పరమాత్మ భావాన్ని ఏ రకంగా తెచ్చుకోవాలో దానికి సాధన ద్వారా సత్సంగం ద్వారా దానికి అలవాటు చేస్తాం. ఎప్పుడైతే అలవాటు జరుగుతుందో అది రుచించదు. ఏదో అందరూ నలుగురితో పాటు నారాయణ కూర్చుంటాడు ఇస్తే తింటాం, కానీ దాని మీద పెద్ద రుచి అనేది ఉండదు, అటాచ్మెంట్ అనేది ఉండదు. ఈ రామ రామ రామేతి అనే వాటి మీద లేకపోతే ఎక్కడో రామ భజనలోనో ఈ సత్సంగం మీద రుచి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా మనకైనా ఆత్మభావాన్ని పెంచుకోవాలి. వీటన్నిటి మీద కూడా విముఖత ఉండాలి. అది ఒక్కసారి రాదు, చాలా సాధన చేయాలి. ఆ సాధన చేస్తూ 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 ఉండాలంటే ఈ జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? భగవద్గీత జ్ఞానం ఉండాలి. ఈ భగవద్గీత జ్ఞానాల్లో విపులంగా చెప్పినటువంటి భక్తి యోగం తర్వాత ఏదైతే వచ్చినాయో ఈ 6 అధ్యాయాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ జ్ఞాన షట్కము అంటారు. ఇక్కడ మనకి టెక్నిక్స్ అని చెప్పడం జరుగుతుంది, ఒకటి చెప్పారనమాట. ఎట్లా గ్రహిస్తే మనం ఆ రకంగా ఉండగలుగుతాం అన్న విషయం ఇప్పుడు ఇందులో మనకి అర్థమవుతుంది. ఇందులో చెప్పింది అదే అనమాట. ఈ మూడిటి యందు ఏది మట్టి ఒకలా కింద చెప్పా కదా, గోడ ఎలా కనిపిస్తున్నాయో మట్టిని ఎలా చూస్తాడు, రాయిని అట్లాగే చూస్తాడు, బంగారాన్ని కూడా అలాగే చూస్తాడు, సమభావంతో చూస్తాడు. అట్లాగే మూడింటి యందు కూడా బంగారం అంటే తీసి జేబులో వేసుకోవడం, మట్టి తీసలు పడేయడం అంటే గ్రాహ్యం అంటే తీసుకోవడం, త్యాజ్యం అంటే వదిలేయడం. ఆ బంగారం మట్టి రాయి పెట్టామనుకో మనం ఏం చేస్తాం, బంగారం ఏమైనా కనపడుతుందేమో ఇలా తీసి దాని మీద మూత పెడతాం. ఇది మూత పెట్టి ఎప్పుడు వెళ్ళిపోతారా నేను అనిపిస్తుంటా. ఇవాళ చాలే సత్సంగం, రేపు చూసుకున్నానండి. ఏముంది, రేపు సత్సంగం రేపన్నా చేసుకోవచ్చు, స్వాకాలేగా ఇది ఎప్పుడు వెళ్ళిపోతారా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ బంగారం నెమ్మదిగా ఇలా తీస్తాను. ఇక్కడ మట్టి రాయి బంగారం 3 ఉంటాయి. బంగారం కనపడంగానే మళ్ళీ లోపలతో బయటకు వచ్చేస్తాయి. గుణాలు పనిచేస్తాయి. రజోగుణం, తమో గుణం, అజ్ఞానం, అధర్మం. వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నెమ్మదిగా. పాపం అప్పటివరకు 100 మార్కులు వేసిన మాస్టర్ గారు టీచర్ గారు ఏం చేస్తారంటే వీడు 100 వేసాను అనవసరంగా అని చెప్పేసి ఒక 0 కొట్టేస్తుంది ఆవిడ. 10 మార్కులే అంటే దేవలోకం రాసి పెట్టాల్సింది వీడికి మళ్ళీ ఇక్కడే ఈ మనిషి లోకంలో కింద లోకానికో పోతాడు. చూసారా, ఆ సమభావాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అందుకని అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి. ఈ సాధన ఎప్పుడు వస్తుంది మనకి? వెళ్ళాలి. అటువంటి స్థితిలోకి వెళ్ళి దానికి మనం దానికి టెంప్ట్ అవ్వకుండా ఉన్నానా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ వెళ్ళాలి. నేను సమూహంలోకి వెళ్తానమ్మా, వెళ్ళాను కాదు, వెళ్తే ఎక్కడ ఎంతవరకు అర్థమైపోతుంది, మనం ఎక్కడ జాగ్రత్త పడతాం అంతవరకు అంత చూసుకుంటాం. అది సాధనకు అవసరం. నాకు ఇప్పుడు బాక్సర్ ఉన్నాడు, బాక్సర్ ఊరిని గోడని కొడతా ఉండాలి. మనిషి వచ్చాక ఆడనే కొడతానంటే అవుతా సాధన? అవ్వదు. రోజు వాడు అది ముట్టుకొని కొడతా వాడు దెబ్బలు తింటూ ఉండాలి. వాడు బాగా నొప్పి కలుగుతూ ఉండాలి. బాడీ నొప్పికి రెడీ అవ్వాలి. ఆ నొప్పికి రెడీ అయినప్పుడే సరిగ్గా యుద్ధానికి రెడీ అవుతాడు వాడు. కరెక్ట్ టైంలో వాడు వచ్చినప్పుడు వాడు అటాక్ చేయగలుగుతాడు. మనం ఏం చేస్తాం, ముగ్గుతో శ్రవణం చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు
మళ్ళీ మామూలే, వాళ్ళకన్నా బలహీనం అయిపోతాం, మిగతా వాళ్ళకన్నా కూడా బలహీనం అయిపోతాం, వాళ్ళకి లోకు అయిపోతాం. అందుకని అటు సిచ్యువేషన్లో కూడా మనం నిలబడాలి, మనం తెచ్చుకోవాలి అటు సిచ్యువేషన్ని, కమాన్ అని చెప్పేసి మనం తెచ్చుకొని మన దాని వీళ్ళైనా లేదా బంగారాన్ని పడిపోయినా లేదా పడలేదు ఎక్సలెంట్ అనుకొని మనకు మనమే మార్కులు వేసుకోవాలి. అది ఏమో అట్లా. అలాగే అతడే ధీరుడైన జ్ఞాని. అందరూ జ్ఞానం వస్తుంది, భగవద్గీత 100 సార్లు చదువుతారు, అప్పు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు, చూపిస్తారు, అన్నీ చేస్తారు, కానీ ధీరుడు కాదు వాడు. నాకు చెప్పే కదా, ధీరుడైన జ్ఞాని అంటే సిచ్యువేషన్ ఏదన్నా వ్యవహారంలోకి వెళ్ళినప్పుడు నిలబడతాడు, వాడు నిలబడతాడు, ఇదే జ్ఞానంతో నిలబడతాడు, కానీ ఆ జ్ఞానానికి విరుద్ధంగా ప్రవర్తించడు. మీకేం తెలుసండి పరిస్థితి అట్లాంటిది, మీకేం తెలుసు కాలం అలాంటిది, ఏదో చెప్తాడు, అన్ని ఎక్స్క్యూజ్లే, అందులో ఏది కూడా సత్యం లేదు, వాడి బలహీనతే అదంతా ఏమా. అలాగే ప్రియ అప్రియములు కానీ, అంటే ఇది ఇష్టమైంది అది ఇష్టం లేదు అని ఉండదు. నింద స్తుతికి తొణకడు. ఎవడు నిందించాడా నన్ను నో ప్రాబ్లం, స్తుతించాడా నో ప్రాబ్లం. ఆ రెండింటి వల్ల నా మీద ఎటువంటి ప్రభావం కలగకూడదు. ఆ పక్కవాడు అంటుంటాడు, అదేంటి సార్ అని తిడుతూనే మాట్లాడరేంటి అంటాడు. అవునా నీకు తెలిసింది ఆ విషయం అంటే, నాకన్నా ఎక్కువ వాడు ఫీల్ అయిపోతున్నాడు, నువ్వు ఫీల్ అయ్యా అంటే నీకెందుకు ఆ ఫీలింగ్ అసలు అనవసరం. కలగాల్సింది ఏమంటే నాకు కలగాలి, నాకు కలగలేదని వీడికి కలుగుతోంది అంటే అది బలహీనమైన తత్వం అది కదా. నాకు ఏ భావం కలగకూడదు, పొగిడాడు విషయం నాకు కలగకూడదు, ఆ పక్క నీకు బాగా పొగిడాడు అండి అని అంటే, అవునా నీకెందుకు అంత ఫీలింగు. ఈ రెండు కూడా మనకి ఎఫెక్ట్ ఇవ్వకూడదు. అలాగే బుద్ధుడి స్టోరీ చెప్పా కదమ్మా, ఆయన ఒక ఊరిలో చెబుతున్నట్ట, ఇలాగే సత్సంగాలు ఎక్కువ చెప్తాడు కదా ఆయన. ఆ ఊళ్ళో వాళ్ళకి కోపం వచ్చింది దీని మీద, బాబాయ్ అందరూ మంచివాళ్ళు అయిపోతున్నారు, ఎట్లా అయితే ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళందరూ ఈయన తిట్టడం మొదలుపెట్టారు. ఆ ఊరి నుంచి చెబుతుంటే మామూలుగా ఊరు పులిమేరలో వచ్చేటప్పటికి బుద్ధుడు ఇలా వెళ్తున్నట్ట, పక్క ఊరికి వెళ్తున్నాడు, అందరు రండి ఆయన తిడదామని చెప్పి అందరు కూర్చొని వచ్చారు, తిడతా ఉన్నాడు. ఆయన ఎటువంటి ప్రభావం లేదు, అట్లాగే ఉన్నాడు. ఆయన మరీ బుద్ధుడు కదా, మనోడు కొంచెం కోపంలో నటిస్తాం, కోపం నటించక తప్పదు ఒక్కోసారి, ఎందుకంటే కుక్క మీద కోపం నటించకపోతే ఖర్చేస్తున్నాం. కానీ మనం ఆసక్తిలో ఉన్నాం, అది తప్పని అనట్లేదు. ఆయన ఇంకా మహాత్ముడు కాబట్టి ఆయన అసలు ఏమీ పట్టించుకోవాలి. వీళ్ళు అలసిపోయారు, భోజనం టైం అయిపోతుంది కదా, టిఫిన్ చేసి వచ్చారు, ఎంతవరకు కలుస్తారు అటు భోజనం టైం వరకే. మళ్ళీ భోజనం టైం రాగానే మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పదండి అంటారు. అనేటప్పటికి అయిపోయేటప్పటికి అన్నారన్నమాట. బుద్ధుడు అంటాడు, ఏమైనా అయిపోయినాయమ్మా మీరు తిట్టాల్సినవి అయిపోయినాయి, ఇంకేమైనా ఉన్నాయా ఉంటే కాంచేసి అవగొట్టేసేయండి. నాకు పక్కన ఊళ్ళో సత్సంగం 4 గంటలకు ఉంది, ఇప్పుడు 1 గంట అయింది, ఇంకా 3 గంటల టైం ఉంది మీకు, ఇంకా 3 గంటలు మీ ఇష్టం, ఇంకా తిట్టుకోండి అన్నట్ట, ఇంకా టైం ఉందని. ఆడ ఆకలేస్తుంది, నువ్వు తిట్టి నువ్వు పడతావేమో కానీ మాకు ఆకలేస్తుంది, 1 గంట అయింది అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈయనేమైనా చెల్లించాడా? చెల్లించలేదు. అది విషయం. అలాగే చెప్తారు బుద్ధుడిది కూడా సత్సంగం ఎఫెక్ట్ ప్రభావం చెప్తూ, ఒక ఆయన ఆనంద్ అనే ఆయన గురువు శిష్యుడు ఉంటాడు. శిష్యుడు ఉంటే ఆయన ఎప్పుడు గౌతమ బుద్ధుడు వెనకాలే ఉంటాడు. ఇట్లా మీలాంటి నాలాంటి భక్తులు ఒక ఆయన బుద్ధుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక అనుమానం ఉంది, మీరు దాన్ని తీర్చాలి, నాకు బ్రహ్మ విద్య అంటే ఏంటో చెప్పాలి, అది నేను తెలుసుకోవాలనుందంటే అని అంటాడు అన్నమాట. సరే 1 సంవత్సరం నాతో ఉండు సరిపోతుంది అంటాడు. ఏమండు వెనకాలంగా ఆనంద అంటాడు అనమాట. ఆనంద అనే శిష్యుడు ఉన్నాడు కదా, అందుకే ఇల్లు అంటాడు. ఆ తర్వాత ఇటు సరే అని ఉంటాడు అనమాట. ఎత్తు శిష్యుడు అయిపోతాడు. అయిపోయిన తర్వాత ఎందుకు నన్ను ఇలా అక్కడి నుంచి సంజయ్ చేస్తాను నాకు, ఎందుకంటే నేను నీలాగా వచ్చానయ్యా, స్వామి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకున్నాను అన్నాను. సరే నాతో పాటు ఉండు, 1 సంవత్సరం పాటు నాతో ఉండి అప్పుడు నీకు ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ అన్నయ్య అని అన్నాడు. సరే కదా నేను ఉండిపోయాను. ఆ క్వశ్చన్ అంటే మర్చిపోయాను, ఆ వేయాల్సిన క్వశ్చన్ అంటే నాకు గుర్తులేదు. అర్థమైందా? సత్సంగంలోకి వచ్చేటప్పటికి జ్ఞానం వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే జ్ఞానం అన్నీ అర్థమవుతూ ఉంటుందో, యథార్థం అర్థమవుతూ ఉంటుందో, ఇంకా అడగాల్సిన ఏం క్వశ్చన్లు ఉంటాయా? క్వశ్చన్లు ఉంటాయా? ఏమైనా ఉంటాయమ్మా? ప్రశ్నలు ఉంటాయా? ప్రశ్నలు ఉండవు. అందుకే చెప్పాను నీకు, నువ్వు ఆయన చెప్పింది ఒప్పుకోమాక వెళ్ళిపో, అంతే తప్ప నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఉండమంటాడు ఆయన, మన దగ్గర ఉన్నామంటే మర్చిపోతావు నువ్వు అన్నీ అని. అది సత్సంగం యొక్క మహిమ. అప్పుడు మనకి ఆత్మతో ఉండడం ఈజీ అవుతుంది అనమాట. సత్సంగాల ద్వారానే సాధ్యం అవుతుంది అది. లేకపోతే బయట వాళ్ళు చెప్పేవానికి ఈ మాటలు ఆ నమ్మరు. ఆత్మ ఏంటండి, దాంతో ఉండేది ఏంటండి, ఇదేంటి అదేంటండి అంటుంటారు. నెక్స్ట్
సమపీచ్యతే మానవ మానవులందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావంతో ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుతూ కర్తృత్వాభిమానం లేనివాడును యువనాతీతుడు. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మానము అవమానము అభిమానము అవమానంలో ఏమి పట్టించుకోడు, ఆల్రెడీ మనం చెప్పినట్టుగా. అట్లాగే మిత్రుల యందు శత్రువుల యందు కూడా సమభావంతో ఉంటాడు. ఇది జనరల్గా ఏంటంటే శత్రువు అన్నవాడు డైరెక్ట్గా అవుతాడమ్మా ఎవరికన్నా, ముందు మిత్రువే అవుతాడు, మిత్రుడు అయిన తర్వాత వాడు శత్రువు అవుతాడు పడక. అంతే కదా, మన చుట్టాలు కానీ మన బంధువులు కానీ అందరు మన బంధువులే ఒకప్పుడు, అందరూ మన స్నేహితులే. ముందు స్నేహితులు బంధువులు అయిన తర్వాతే వాడు శత్రువు అవుతాడు. ముందు డైరెక్ట్గా శత్రువు అన్నవాడు పుట్టడు ఎప్పుడూ కూడా, అర్థమైందా? అలాగే ఈ శత్రువుకి మిత్రువుకి సమభావంతో ఉండాలంటే అర్థం ఏంటంటే ఈ మిత్రత్వంలో కూడా ఓవర్గా వెళ్ళిపోకుండా, మిత్రత్వంలో కూడా ఓవర్ మిత్రత్వంకి వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఈ శత్రుత్వం అన్నది కూడా మిత్రత్వం అన్నది కూడా రెండింటి కూడా నువ్వు ఎఫెక్ట్ కావు. అంతేగాని దీనికి ఓవర్గా వెళ్ళే కొద్దీ అది నీకు ఓవర్ అయిపోతుంది, ఇది కూడా ఓవర్ వెళ్ళకూడదు. అట్లాగే విద్యుక్త కర్మలను ఆచరించాలి, అంటే తన డ్యూటీస్ని తన విద్యుక్త నీకేదో నిర్దేశించిన కర్మను నువ్వు చేసి తీరాల్సిందే, చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు కర్తృత్వ అభిమానం ఉండదు. కర్త ఎవరు అనుకుంటాడు? పరమాత్మ అనుకుంటాడు. నేను చేశాను అని అన్నాడు అనమాట. నేను అన్న పదం తీసేస్తాడు. కర్తృత్వ అభిమానం తను తీసుకోడు. ఆ కర్తృత్వ మహిమ ఎవరికి ఇస్తాడు? భగవంతుడికి ఇస్తాడు. భగవంతుడి కర్త నేను కాదు అని అంటాడు అనమాట, మన గుణాతీత పురుషులు చెప్పినట్లుగా. అటువంటి వాడు త్రిగుణాతీతుడు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచ్చైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కాబట్టి అనన్యమైన నిర్మలమైన భక్తి యోగం ద్వారా నన్నే నిరంతరము భజించేవాడు. ఇలా చెప్పే కదా, అస్తమానం పరమాత్మ పరమాత్మే అనుకుంటూ భజన చేస్తున్న వాళ్ళు, ఈ మూడు గుణాలకి అతీతమైన వాళ్ళు మాత్రమే నన్ను పొందడానికి అర్హులు. అదే కదా మా దాంట్లో చెప్పింది, అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి అంటే నేను ఏమైంది సౌండ్ వస్తుంది. అంటే నేను గుణాతీత స్థితిని పొందితే కానీ పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడని కాను. అదే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైర్య కాంతికస్య ఏలన అట్టి శాశ్వత పరబ్రహ్మము అమృతత్వమునకు సనాతన ధర్మమునకు అఖండ నందనమునకు నేనే ఆధారము. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఎందుకంటే వీటన్నిటికి కూడా ఏదైతే శాశ్వత పరబ్రహ్మ, ఈ యొక్క పరమానందం, వీటన్నిటికీ ఆధారం ఎవరు? పరమాత్మ ఒక్కడే. అందుకని ఆయన్ని మాత్రమే మనం ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించాలి అంటే ఎందుకు ఆశ్రయిస్తున్నాం? ఈ పరమానందం కోసం ఆశ్రయిస్తున్నాం. ఈ పరమానందం ఎప్పుడు వస్తుంది? గుణాతీత స్థితి నాలో ఉన్నప్పుడే ఆ పరమానందాన్ని పొందగలుగుతాను. ఆ గుణాతీత స్థితి పొందాలంటే నాకు సమత్వ స్థితి రావాలి. సమత్వ స్థితి రావాలి అంటే ఆ మానాభిమానాల్లో, మానవమానాల్లో, అలాగే నిందాస్తుతులలో, ఇట్లా అన్నిట్లో సమభావంతో ఉండేటువంటి గుణాన్ని నేను అలవర్చుకోవాలి. ఆ గుణాన్ని నేను అలవర్చుకోవాలంటే మిగతా గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణాలని నేను వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క ఫలితాలు ఈ జన్మలోనూ బతుకుతున్నప్పుడు, జీవం ఉన్నప్పుడు, జీవం వదిలేసిన తర్వాత కూడా ఏం జరుగుతున్న విషయాలు నాకు తెలియాలి.
తెలిసినప్పుడు దాని ద్వారా నాకు తెలిసింది ఏంటి, నేను ఎప్పుడు కూడా సత్వస్థితిలోనే సాత్విక స్థితిలోనే ఉండేలా ప్రయత్నించాలి. సాత్విక స్థితిలోనే ఎక్కువగా ఉంటే నాలో జ్ఞానము, సుఖము, ఆనందము, వైరాగ్యము వస్తాయి. ఈ 4 నాలో వచ్చాయో లేదో నేను చెక్ చేసుకుండాలి అనుక్షణం. నాలో వైరాగ్యం రాలేదు అంటే నేను సత్వస్థితిలో లేను. నాలో జ్ఞానం లేదు, చురుకుదనం లేదు అంటే సత్వస్థితిలో లేను అనుకోవాలి. నాకు సుఖంగా అనిపించడం లేదు, సుఖనిద్ర పట్టట్లేదు, తిన్నది సుఖంగా అరగటం లేదు అంటే నీ సత్వస్థితి లేదు అనే విషయం తెలుసుకోవాలి. ఏమ్మా, ఈ రకంగా మనం తెలుసుకొని ఆ సత్వస్థితిలో ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తే అప్పుడు ఈ గుణాతీత స్థితి అన్నది క్రమంగా అలవడుతుంది. ఎందుకు ఆ గుణాతీత అన్నది కూడా మీకు ఇప్పుడు అర్థమైపోయింది. పరమానందం పొందాలి. పరమానందం పొందడానికి ఆధారం కేవలం పరమాత్మే. ఆయన్ని ఆశ్రయిస్తే తప్ప పరమానందం మనకి కలగదు. ఇది గుణత్రయ విభాగం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయః. అమ్మా శాంతి పాఠం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా